డెవలప్మెంట్ చేయాలని లేదు కదన్నా. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ చాలా పెద్దగా వేశారు. ఇప్పుడు మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి కూడా వేస్తున్నారు. అక్కడ కూడా డెవలప్ చేయొచ్చు అన్న. చాలా ప్లేస్ ఖాళీ ఉంది. మీరు సిటీ ఓ గచ్చిబౌలి ఇలా హైటెక్ సిటీ ఇవి కాకుండా కొంచెం ముందుకెళ్తే ఇటు తుమ్ముకుంట, సమీర్పేట, ఇట్లాంటి చీరియాల, గట్కేసర్ చాలా ప్లేస్ ఖాళీ ఉంది. అక్కడ కూడా డెవలప్ ఆయన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్పాన్షన్ అని చెప్తున్నారు కదా. మా సొంత బిల్డింగ్లు కట్టుకోవడానికి కాదు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, ఇదే ప్లేస్ లో దగ్గరగా ఉంటాయని చెప్పి అది తీసుకున్నాము. అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి తీసుకున్నాం అని కూడా చెప్తున్నారు. అవునన్నా. అదేనా ఇప్పుడు నాకు ఆకలి వేస్తుందని నా చెయ్యి నరుక్కొని తినేను కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు హైదరాబాద్లో వాటర్ ఇంపార్టెంట్, అట్లాగా ఆక్సిజన్ కూడా ఇంపార్టెంట్. అట్లా ఇప్పుడు వాటర్ కొనుక్కునేటప్పుడు రేపు ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుంది. అంతే. 1 కోటి మంది దాటి ఉన్నారు హైదరాబాద్ పాపులేషను. దీనికి ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అవసరమే, కానీ ప్రతి ఒక్కరు రియాక్ట్ అయితేనే బాగుంటుంది తప్ప ఇట్లా దీనికి సంబంధించిన అసలు అటవీ శాఖ మంత్రి ఏమయ్యాడు, లేదంటే దానికి సంబంధించిన ఓజోన్ ఎన్విరాన్మెంట్ అని చెప్తారు కదా, ప్లాస్టిక్ నిషేధము, వాళ్ళ ఎంప్లాయీస్లో వెల్ఫేర్ అసోసియేషన్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు అక్కడ కొన్ని మూగజీవులు చచ్చిపోతున్నాయి. ఒక వ్యక్తి తన మీదకి కుక్క దాడి చేయడానికి వచ్చిందని ఆ కుక్కని ఆ మనిషిని కొడితే దానికోసం జంతు ప్రేమికులు తండోళ్ళు వాళ్ళ ఇంటికి పోయినారు. ఇప్పుడు మూగజీవాలు అక్కడ చచ్చిపోతున్నాయి. మరి ఇప్పుడు పోలేరా జంతు ప్రేమికులు? ఎక్కడ పోయింది రెడ్ క్రాస్, బ్లూ క్రాస్, వైట్ క్రాస్? ఏం పోయింది? ఇప్పుడు కనిపించట్లేదు రెడ్ క్రాస్ వాళ్ళకి జంతువులు చనిపోవడం. అసలు అంటే ఎవరైనా చిన్న వాళ్ళు చేస్తే వాళ్ళ మీద దాడి చేయడం వాళ్ళ ప్రశ్నిస్తారా? అసెంబ్లీ సాక్షిగా ఆయన గుంట నక్కలు అంటున్నాడు స్టేట్ యానిమల్ పట్టుకొని. ఇప్పుడు మరి అడగలేరా? అట్లానే ఏపీ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే అక్కడే ఉన్న కొంచెం ఆగే పరిస్థితి ఏమైనా ఉంటుందంటారా? అట్లాంటి వ్యక్తులు, పెద్ద హీరోలు కానీ, చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కానీ. ఇప్పుడు ఇది తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించింది కదన్నా. తెలంగాణలో ఇంతమంది ఉండి వీళ్ళు మాట్లాడుకున్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏముంటుందన్న? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాలన్నా అక్కడ చీఫ్ మినిస్టర్ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు చర్చించుకునే మాట్లాడతారు. అలాగంటే పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబే మాట్లాడారు. ఎందుకంటే ఆయన 2002లో ఎప్పుడో జన్మభూమి అనే కార్యక్రమం తీసుకొచ్చారు. మరి ఆ జన్మభూమి కంటే మొక్కలు నాటుడే కదా. మరి ఇప్పుడు మొక్కలు ఆపమాడారా? చంద్రబాబుకి రేవంత్ రెడ్డి ఫ్రెండే కదా. మరి ఇప్పుడు చెప్పలేరా? ఆయనే చెప్పాలి. లేదు, డెవలప్మెంట్ లేదు. ఉన్న కంపెనీలే ఫాక్స్కాన్ కంపెనీలు వెళ్ళిపోయాయి, ఫేస్బుక్ కంపెనీలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే గొరిల్లా కంపెనీలు, చాలా కంపెనీలు తమిళనాడు ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి, గుజరాత్. ఇట్లా ఉన్న కంపెనీలే వెళ్ళిపోతున్నాయి. ఈయన డెవలప్మెంట్ ఏనికి ఇక్కడ ఏం లేదు. ఏంటంటే ఈ 6 గ్యారంటీలను అటకెక్కించడానికి, 6 గ్యారంటీలను వాళ్ళ ప్రజల దృష్టిని మరల్చడానికే ఇదంతా పెద్ద ఒక గేమ్ ఆడుతుండు. సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అది ప్రభుత్వ భూమి అని. అది ప్రభుత్వ భూమా, యూనివర్సిటీ భూమా అని పక్కన పెడితే పర్యావరణాన్ని ఇంత త్వరగా నాశనం చేయడానికి అవసరం లేదు. అక్కడ చాలా మన నేషనల్ బర్డ్స్ ఉన్నాయి, అక్కడ నెమలులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అనేక రకాల వన్యపాలు ఉన్నాయి. వాటన్నిటికీ బర్డ్ శాంక్చురీలు, యానిమల్ పార్కులు కట్టిస్తూ ఉంటున్నారు. ఎక్కడండి? ఆల్రెడీ ఒక జింక చనిపోయింది. ఒక జింక మనం కోసుకొని తింటే మనల్ని నాన్ బెలబుల్ కింద మనకు బెయిల్ రాకుండా మనల్ని జైలు శిక్ష వేస్తారు. అదే వీళ్ళకి ఎందుకు వేయరు? ఇప్పుడు చిన్న ఇప్పుడు మనం వీడియోలు తీస్తేనే కూడా కొంచెం ఏమైనా మూగ ప్రాణులకు ఏమైనా హింసిస్తే ఏమైనా చేస్తేనే మన మీద మనకు యానిమల్ యాక్ట్ వేసేసి రైతులు పంటలు పండక ఆక్సిజన్ మనకి పొద్దున్న వేస్తేనే ఆక్సిజన్తోనే మనం పని చేస్తున్నాము. ఆక్సిజన్ లేకుంటే మనకు జీవమే లేదు. ఏ పక్షి నుండి చిన్న చీమ నుండి మనిషి వరకు ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ అంటే లేదు. చెట్లు కొట్టేయడం చాలా దారుణం. ఆ చెట్లు ఉంచితే చాలా మంచిది అనుకుంటున్నారు. అట్లానే మరి సెలబ్రిటీలు ఇంకెవరెవరు స్పందిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన నిలబడితే ఇది ఆగుతుందా, ఆపుతారంటారా? అట్లాంటి వ్యక్తులు ఆయన పక్క అంటే ఆంధ్ర కదా, ఆయన స్పందించినా బాగుంటుంది. ఎందుకంటే పక్క సీఎం కాబట్టి ఆయన స్పందించి ఆయన అంటే ఈరోజు ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆయన మినిస్టర్గా ఉన్నారు. సో మరి అలాంటి వ్యక్తి స్పందిస్తే సగంలో అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కానీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ కానీ దానికోసం నిలబడతారంటారు సోషల్ మీడియాలో? నిలబడతారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇండ్రు. ఆయన నాగార్జున గారైనా అల్లు అర్జున్ గారైనా ఆయన ఒకలాగా వెళ్తారు కదా, దానికి ఇండ్రు నాది ఒక్కటే మాటే అని అంటారు కదా డైలాగ్. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ డెవలప్మెంటే చేస్తాము, నేను దాన్ని మా సొంత పనులకు వాడుకోము, ఈ ఐటీ హబ్బులు ఇంకా ఎక్స్టెన్షన్ చేయాల్సి వస్తుంది, అక్కడ ప్లేస్ అయిపోయింది, ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయాలని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్తున్నారు. మరి అది కూడా కరెక్టే కదా? అదంటే చెట్లు కొట్టడం కరెక్ట్ కాదు బ్రో. ఇప్పుడు 400 ఎకరాలు ఉండే దాంట్లో 100 ఎకరాలు తీసుకో, ఇంకా 300 ఎకరాలు అడుగు పిచ్చే అక్కడ జంతువులు చనిపోతున్నాయి. ఇప్పుడు ఎండాకాలము పక్షులు ఉంటాయి, అది చెట్ల మీద ఎన్నో పక్షులు ఉంటాయి, ఎన్నో అంటే చేయాలి కదా బ్రో. ఇంకా చేయలే కదా బ్రో. రాత్రికి వెళ్ళి కూలి కొడతా అంటే ఎలా బ్రో?
ఇప్పుడు నువ్వు రాత్రికి వెళ్ళి ఎందుకు కూలి కొడుతున్నావు? ఒకటి పూట చేయొచ్చు కదా, 7 పూటలు ఎందుకు చేస్తున్నావు? జనం అడ్డుపడుతున్నారు అని చెప్పి జన్మ అడ్డు మారుతాం బ్రో. అనవసరంగా పోలీసులు కూడా వాళ్ళని కొట్టాల్సి వస్తుంది. సో మరి ఆ స్టూడెంట్స్ కూడా వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనిపిస్తుందా? లేదు బ్రో, స్టూడెంట్ చేయడం చాలా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కాలేజీకి చాలా ముఖ్యం బ్రో. ఒక చిన్నపైన అంజాన్ని వేసుకో, ఒక పుస్తకం కొనుక్కొని అప్పుడే చెప్పాడు ఒక మహమ్మద్. అలాగా ఒక కాలేజు, ఒక పార్కు, ఇంతకు ముందు 5 కూలగొట్టారు, బిల్డింగ్ కూలగొట్టారు. వాళ్ళకి కనీసం ఏదైనా ఇల్లు కడితే వాళ్ళు ఉంటారు బ్రో. అప్పుడు ఇల్లు కూలగొట్టి చెరువులు ఉన్నాయన్నావు, చెరువుల పక్కల ఉన్నాయన్నావు. వాళ్ళు మీ బంధువులు కానీ చెరువుల పక్కల ఉంది, అక్కడ దుర్గం చెరువు కాడ ఉంది. అది ఎందుకు కూలగొట్టలే? నువ్వు మార్కింగ్ ఇచ్చావు, అందరూ వెంటనే కూలగొట్టావు. నువ్వు అది ఎందుకు కూలగొట్టలే? ఇప్పుడు ఈ 400 ఎకరాలు ఏ ప్రభుత్వమైనా వాళ్ళ మనుషులకైతే హెల్ప్ చేసుకుంటారు కదా, అదే విధంగా మాట్లాడుకుంటున్నారు మరి వాళ్ళైతే. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తే